హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విజయ్. నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్తో ట్రిప్. ఇది నా థర్డ్ ట్రిప్ ఫ్రెండ్స్తో. ఫస్ట్ ట్రిప్ వాస్ టు కేదార్నాథ్ అండ్ సెకండ్ వన్ వాస్ టు చిత్రకూట్. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు, సో వ్లాగ్స్ లేవు. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎవరెవరు వెళ్తున్నాం అనేది ముందు బ్లాగ్లో మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గో. వెల్కమ్ టు నేను ర్యాపిడో బుక్ చేసుకొని మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ఆటోలో వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో అక్కడి నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్. ఇప్పుడే మా రూమ్కి రావడం జరిగింది. వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూసి నేను షాక్ అయ్యాను. రే కడిగిసావు ఏంట్రా, చూపిద్దాం అనుకున్నాను రా. ఈడొకడు లేదా అమ్మ. ఇడు ఫస్ట్ టైం ట్రిప్ ఎక్కడికన్నది నేను చెప్పలేదు, వ్లాగ్లో మాట్లాడదాం అని చెప్పాను. నెక్స్ట్ ఎప్పుడు మనం స్పాయిలర్స్ ఇవ్వకూడదు. ఇప్పుడే క్యాబ్ వచ్చింది, మేము లిఫ్ట్ దిగుతున్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల అవతల ఉన్న బస్ స్టాప్ కి క్యాబ్ పెట్టాడు. ఆటో రాదంటే కూడా కాదు, అది 2 కూడా కాదు. ఎక్కడికి అందులో పడిపోద్ది. మంచి కుమ్మేస్తుంది భయ్య. వీళ్ళిద్దరు ఇప్పుడు ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది, చిన్న ఆర్గ్యుమెంట్. ఎక్స్ట్రా బ్యాగ్ మర్చిపోయాడు బాగుడు. భారత ఫ్యాన్స్ అసోసియేషన్ మాకు క్రియేట్ అవుతారంట. ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తాం. ఇప్పుడు తినేసి స్టేషన్లో కూర్చోవాలి. సో ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ దగ్గరలో రాజస్థాన్ ప్యాలెస్కి తినడానికి వచ్చాం. కంప్లీట్ వెజ్ అంట, కానీ ఇంకా రాజస్థాన్ ప్యాలెస్లో తినడానికి వచ్చాం. బిగినర్స్ మిస్టేక్స్. ఇప్పుడే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మా వాళ్ళు లగేజ్ దించుతున్నారు. ఒకసారి ట్రైన్ వచ్చిందా లేదని చూడడానికి మేమిద్దరం ఫస్ట్ వెళ్తున్నాం. జెవిని ఏమంటారు నీ జెవికి అదే దర్శనం అదిరా. నువ్వు ట్రిప్ కోసం ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడిగిపోతున్నాను. ఎక్సైటెడ్ అంట. వీడికి ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో ట్రిప్. అది నార్త్ నీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. చాలా కాన్ఫిడెంట్గా ప్లాట్ఫామ్ 1కి వెళ్ళిపోయాం. తర్వాత చెప్పే ప్లాట్ఫామ్ 8 అని. ఇప్పుడు మళ్ళీ నడుచుకొని వెళ్తాం. అది B1 అనమాట కోచ్. నడుచుకొని వెళ్తున్నాం. చాలా దూరం నడుస్తున్నాం భయ్య, బ్యాగ్ బరువుగా ఉంది. సో ఇప్పుడు అందరికి బాయిల్ చెప్పడం అయిపోయింది, లగేజ్ కి పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు మేము సెటిల్ అయిపోయాం, పడుకుపోతాం. హాయ్ గైస్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. టైం ఎంతరా? 7 అయింది. ఎక్కడ దాకా వచ్చాం రా? చూస్తున్నాడు మావాడు. ట్రైన్ మీరు ప్రస్తుతం మేము ఏపీ ఎక్స్ప్రెస్ లో ఉన్నాం. ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఒడెల్లా అనే ఊరికి వచ్చాం, ఇంకా తెలంగాణలో ఉన్నాం. మేము బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ పెట్టాం. ఎలా ఉందో రివ్యూ చెప్తాను. మావాడి చేత చెప్పిస్తాను. ఫస్ట్ చెప్పురా, ఎలా ఉందిరా? యావరేజ్. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందిరా? బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉంది? ఇదే బ్రెడ్ ఆమ్లెట్. లోపల ఏముందో చూద్దాం. ఓకే చెప్పు. బ్రెడ్ ఆమ్లెట్ బాగా ఉంది. నైస్, నాట్ బ్యాడ్ బట్ పర్లేదు. మరి నాట్ టూ బ్యాడ్, బాగానే ఉంది. ఉంటది అలాగే, తినేకో తెలుస్తుంది. నాకు బాగా ఫస్ట్ బైట్. ఏది లేదన్నప్పుడు ఏది ఉంటే అదే బెటర్ రా. బ్లాగ్ కోసం చెప్తున్నాడు ఏదో బాగానే. బాగుంది. రైల్వే మళ్ళీ లేదు బాగుంది.
సిపల్ జంక్షన్ లాగింది. మామిడి బిస్లరీ తెచ్చాడు. బిస్లరీ బిల్రసియా మామిడి ఉప్మా బాగుంటది అని ఆర్డర్ పెట్టాడు. ఉప్మా ఇలా ఉంది. ఇలా ఉందండి ఇన్స్టెంట్ ఉప్మా. బాగుందంట. మనం ఇంట్లో ఉప్మా తిన్నాం, ట్రైన్ లో ఉప్మా కూడా తింటున్నాడు. మరి అన్నింటి కంటే ఇదే బాగుందిరా ట్రైన్ లో. హల్దీరామ్స్ నుంచి నేను మటర్ పన్నీర్ విత్ ప్లేన్ రైస్ కాంబో మీల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈలోపు మా ఫ్రెండ్ దాల్ మఖానీ విత్ పీస్ పులావ్ పెట్టుకుంది. ఎలా ఉందన్నది అడుగు. ఎలా ఉంది? బాగుంది. లోపల ఏముందో చూపిస్తా. రైస్ స్పూన్ అండ్ రైస్ పన్నీర్ ఇలా వచ్చింది. టేస్ట్ చూడాలి. నేను అంటున్నాడు. బాగానే ఉంది. నాట్ బ్యాడ్, ఫైన్. మా వాళ్ళు చికెన్ కర్రీ రోటీ కూడా ఆర్డర్ పెట్టారు. తిని టేస్ట్ చెప్తా. ఇది కూడా హల్దీరామ్స్ నుంచే. ఎవరైనా దీన్ని చికెన్ అంటే చెప్పు తీసుకొట్టండి. హలీం ఇది, హలీం. టేస్ట్ హలీంలో ఉన్నా బాగానే ఉంది. తోపులా లేదు. వెజ్ బాగుంది ఇంకా, బట్ పర్లా. అంత స్పైసీ లేదేమి, బాగానే ఉన్నాయి. ట్రైన్ ఇప్పుడే నాగపూర్ లాగింది. మా ఫ్రెండ్స్ కొంతమంది జనరల్లో ఉండిపోయారు. సో వాళ్ళని కలడానికని వెళ్తున్నాం. 7 minutesలో మళ్ళీ ఎక్కియాలి. కొచ్చిరాని హిందీతో, హిందీ బాలీవుడ్తో ఫుట్బాల్ ఆడుతున్నాడు. మావాడికి ఆత జాత తప్ప ఒక ఆత ఏటి రాదు. అయ్యయ్య వదిలిండి అయ్యా పిల్లాడయ్యా. ఆడికి అనుగ్రహించి కూడా కొడేస్తున్నాడు రా గోల్లాడు. గోల్ కొడేస్తాడు. ఎవరు గోల్ కాదు. मैं ऑलरेडी क्वेश्चन किया. हम ऑलरेडी क्वेश्चन किया. बोल दिया. మాడు ఫుల్ ఫన్ చేసే లోపల. అయితే ఇప్పుడు భోపాల్ స్టేషన్ లో ఉన్నాం. భోపాల్ స్టేషన్ బాగుంటది. నేను లాస్ట్ 3 years నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను కదా, చూపిస్తాను. సో ఇప్పుడు మేము భోపాల్ స్టేషన్లో యాక్చువల్గా KFC డామినోస్ ఆర్డర్ పెట్టుకున్నాం. అది రిసీవ్ చేసుకోవడం కానీ కింద దిగాం. వాటి కోసం పరిగెట్టుకున్నాం. ఎలా ఉంది స్టేషన్? చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది భయ్యా. లోపల 3rd AC కన్నా బయట రైల్వే స్టేషన్లో ఎక్కువ చల్లగా ఉంది. శాండ్విచ్ కూడా తీసుకున్నారు భోపాల్లో. KFC సరిపోదని చెప్పి. పర్లేదు. మ్యాంగో వేసాడు, మైనస్ వేసాడు. మ్యాంగోని ఎప్పుడు ట్రై చేయలేదు, కొత్తగా ఉంది. పర్లా. అండ్ లిగన్ జాయింట్లో ఇది వెజ్ జింగి పార్సల్. డామినోస్ స్టేషన్లో మనకు తెలిసిందే. బట్ ఈ శాండ్విచ్ అయితే ఇక్కడ లోకల్ శాండ్విచ్ కాబట్టి ట్రై చేసాం. లోపల మ్యాంగో కదా, రా మ్యాంగో వేసాడు విత్ మయోనీస్. ఇది బాగుంది. 100 rupees బాగుంది. బట్ టేస్ట్ అయితే అంటే లైక్ ఒక కొత్త టేస్ట్ వచ్చింది శాండ్విచ్ లో ఆ రా మ్యాంగో వల్ల. ఏమాత్రం లేట్ చేయకుండా KFC తినడం స్టార్ట్ చేస్తారు అనమాట. అది జాయింట్లో పందిలు వెజిటేరియన్ రా. మనం కూడా లాగించడం స్టార్ట్ చేస్తాం. పొద్దు నుంచి నిన్న నైట్ నుంచి ట్రైన్లో చప్పగా తిని ఫింగర్ లికింగ్ గుడ్. క్యాప్షన్ అదే కదా, నిజమే. నాకు రైల్వేస్ లో మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఈస్ ఇండియన్ రైల్వేస్ కాదు, ఇండియన్ పీపుల్. హ్యాండ్ వాష్ ఇచ్చి చేయి కడుక్కోవటం అంటే సామాన్లు కడుగుతారు. మీకు చూపిస్తాను ఎలా ఉందో. సలాడ్లో ఉన్నాల్సినవన్నీ కిందే ఉన్నాయి. రైల్వేస్ నీట్ గా ఉండవు కాదు భయ్యా. మనం నీట్ గా ఉంచుకోం. స్విమ్మింగ్ పూల్ ఉంది మీకు. స్విమ్మింగ్ పూల్ ఉంది మన ఇండియన్ రైల్వేస్. చూడండి స్విమ్మింగ్ పూల్. చేతులు కడుక్కుంటారా అంటే సామాన్ కడుగుతారు భయ్యా. నాకు అర్థం కాదు. నీట్ గా ఉంచుకుందాం భయ్యా, ప్లీజ్ భయ్యా.
వాళ్ళు ఇప్పుడే నన్ను లేపారు అనమాట. ఇప్పుడు 20th డేట్, మేము 18th నైట్ ఎక్కాం కదా. టైం 4:25. మా మొహాలు తగ్గట్టే టైం కూడా ఉంది. లేపితే ఇంకో గంట ఢిల్లీ. మేము దిగబోయి ఢిల్లీ. అబ్బో 8 degrees ఉంది భయ్యా. వణికేస్తున్నాం. నేను అయితే ఈడు అట్లీస్ట్ స్వెటర్ లేదు వేసాం, ఈడు అది వేయలేదు. దిగిన తర్వాత ఇచ్చిన అర్థం కాలేదు. ప్రస్తుతానికి ఆగ్రా గంటలో ఉన్నాం. తెచ్చుకోలేదు బాబు. తెచ్చుకోలేదు. అమ్మ బాబే ఎవరు అదే రా తిరిగి. నేను లాస్ట్ 2 years గా ఢిల్లీ వస్తున్నాను. 2023 లో వచ్చాను, 2024 లో కూడా వచ్చాను. మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఫ్రెండ్స్ తో అన్నాను, లాస్ట్ 2 years వెళ్ళాను రా, ఈ ఇయర్ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నానో లేదో. ఇప్పుడు ఫ్రెండ్స్ తో మళ్ళీ ఢిల్లీ వచ్చాను. సో ఇప్పుడు మేమందరం కలిసి ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ ఇంత అయినా నేను లాస్ట్ 2 years ఢిల్లీలో ఇంత చలి ఫేస్ చేయలేదు. బికాస్ వీ వెంట పీక్ సమ్మర్ 45 to 50 degrees మధ్య ఉంది. బట్ ఇప్పుడు 8 degrees ఉంది భయ్య. ఇక్కడ ఎలా ఉందంటే మనాలిలో ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. బ్రష్ చేసాం, ఫేస్ కడుక్కోవడానికి కూడా భయం వేస్తుంది. నేను చాలా సార్లు ట్రైన్ ఎక్కాను, ట్రైన్ జర్నీ చేశాను, బట్ ఆన్ టైం రీచ్ అయింది మాత్రం ఎప్పుడు లేదు. ఈవెన్ దగ్గర కూడా మినిమం ఒక ½ hour డిలే అయితే అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం 5:20 ఢిల్లీ అన్నందుకు నాకు తెలిసి ఒక 5:30 కల్లా దిగిపోతాను. నేను లాస్ట్ 2 times వచ్చిన మినిమం 4 hours డిలే. ఎందుకంటే మేము ఇక్కడ 5:40 దిగాల్సింది 10:20 దిగాం లాస్ట్ టైం. బట్ ఇప్పుడు మాత్రం 5 అయింది టైమ్. 5:20 ఢిల్లీ అనగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నా తెలీదు, బట్ నాకు తెలిసి ఇంకో 15 minutes లో ఢిల్లీ రీచ్ అయిపోతాం. అసలు ఆన్ టైం అయ్యా, ఆన్ టైం. అంతెందుకు ఈవేళ నిన్న రీచ్ అయిన ఏపీ ఎక్స్ప్రెస్ కూడా ఢిల్లీకి 5:40కి అరైవల్ అని ఉంటే 10 o'clock రీచ్ అయింది. బట్ ఇది మాత్రం ఆన్ టైం వెళ్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్ లో జర్నీ చేసి ఆన్ టైం ట్రైన్ రీచ్ అయింది అనుకున్న కామెంట్ చేయండి. సో మేము మనాలిలో వేద్దాం అనుకున్న గంటప్పుడు ఢిల్లీలోనే వేయడం స్టార్ట్ చేస్తాం. కొంచెం టెర్రరిస్ట్ యాదవ్లో ఉండొచ్చు, కానీ మేము మంచోళ్ళమే. हमको हिंदी नहीं आता, हम अभी एक बతుకు सकता యూట్యూబ్ సే. ట్రైన్ ఎందుకో మేము ఆన్ టైం వెళ్తుంది అనుకున్నాం, గంట డిలే చేస్తాడు మెల్లగాన. బయట చూడండి పొగ. యాక్చువల్లీ పొగ అంటే పొగ కాదు, పొగ మంచు, ఫాగ్ చాలా ఎక్కువ ఉంది. మామూలు పొల్యూషన్ అంటున్నారు, కానీ చలి అయితే చాలా ఎక్కువ ఉంది భయ్య. ఎలా ఉన్నాను? ఏంటి బయట మంచు చూపించండి. వాట్ ఇస్ దిస్ గైస్? యాక్చువల్లీ ఇప్పుడు ఒక అమ్మాయి ట్రైన్ లో తగిలింది, ఆ అమ్మాయితో వీడియో తీస్తారు. ఆ అమ్మాయికి తెలుగు రాదు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అమ్మాయి అయితే బాగుంది, కానీ ఆ అమ్మాయికి తెలుగు రాదు బాబు. ఓకేనా వీడియో? అమ్మాయి వాళ్ళ ఇంటి పేరు గోత్రం. నాకు అనుకున్నట్టు పోలే, ట్రైన్ ఆన్ టైం ఉంది, టైంకి దిగిపోతాం అనుకున్నాను. 5:40కి ఉంది అరైవల్. టైం ఎంత అయిందిరా? 6:45. 6:45కి బయట ఎలా ఉందో మీకు చూపిస్తాను. మా ఫ్రెండ్గా ఢిల్లీలో ఉంటాడు, ఆడు ఆల్రెడీ చెప్పాడు. మొన్న నేను వైజాగ్లో స్నాప్ పెట్టాను 21 degreesకే అని. ఆడు అప్పటికే అన్నాడు, నువ్వు ఢిల్లీ వస్తే చచ్చిపోతావు అయితే అని. ఆడు చెప్పింది అబద్ధం అయితే కాదు. ఆడి పేరే సుజల్ షైన్. షౌట్ అవుట్ ఫర్ సుజల్ షైన్. కొంచెం లైట్ వచ్చింది చూడండి, అసలు ఏమీ కనబట్లేదు భయ్య, ఏమి. ఇదో హుడేల్ అని జంక్షన్ భయ్య. 7 టైం చూడండి, 7:30. చాలా ఎలా ఉందో. ఆన్ టైం దిగుతాం అనుకున్నాం, కానీ టైం ఎంత అయింది? 10:40కి దిగాం భయ్య. లేట్ అయిపోయింది. అయితే అంత బాగానే అయింది, కానీ లాస్ట్ లో మాత్రం ఒక ఆయన ఫోన్ పోయింది, మిలిటరీ అయింది. పాప ఆయన వాష్రూమ్ నుంచి మా ముందు ఇలా వాష్రూమ్ నుంచి ఇలా వెళ్ళి సీట్ లో చెక్ చేసుకున్నాడు, ఫోన్ కనబడలేదు. ఒకసారికి మిస్. చాలా బాధ అనిపించింది. అందరూ అడుగుతున్నాడు, నేను కాశ్మీర్ వెళ్ళాలి, సిమ్ ఇచ్చేయండి, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందులో ఉన్నాయి, సిమ్ ఇచ్చేయండి అని. చాలా బాధ వేసింది, కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది 2 minutes లో. మాకు ఎంత వద్దు అన్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు. ఎక్కంటే కూలీ తీసుకోండి, నాకు బాగా తెలుసు, అన్ని తెలుసు అంటున్నారు. మాకు తెలుసురా భయ్య అంటే వాళ్ళు వినట్లేదు. పాపం చాలా అసలు వినట్లేదు భయ్యా. వెల్కమ్ టు న్యూ ఢిల్లీ.
టైం అయితే 11 అవుతుంది. ఫుల్ పొగ మంచు ఉంది. అది మంచు అర్థం కావట్లేదు, పొల్యూషన్ అర్థం కావట్లేదు. మాకు అప్పుడే ముక్కులు కారేస్తున్నాయి. మేము గత 10 నిమిషాల నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. ఎటెల్లాలో మాకు కూడా అర్థం కావట్లేదు. క్లాక్ రూమ్ వెతుక్కుంటున్నాం. ఎక్కడైనా కనిపెడితే చెప్పండి అయ్యా. ఇక్కడతో మా ఈ ఢిల్లీ, వైజాగ్ టు ఢిల్లీ బ్లాగ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి ఇక్కడ నుంచి మనాలి వెళ్ళే బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ విజయం.